అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒకసారి మరికొంతమంది లీడర్లకు వస్తున్న వాళ్ళతో మాట్లాడారు. సందీప్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడారు. సార్ సందీప్ ఏంటి ఏ ఛాంబర్ కేటాయించబోతున్నారు, ఏమన్నా మీకు స్పష్టత ఇచ్చారా? ఇప్పటికైతే అంటే మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అంటే వారి టీం దగ్గర నుంచి వచ్చిన దాని ప్రకారం 212 అనేది ప్రభుత్వం నుంచి కేటాయించిన సమాచారం మాకు ఉందండి. సో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఆయన వచ్చి చూసుకుని అంటే మనకు అన్ని అనుకూలతలు చూసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఉన్న శాఖల నిత్య ఆ శాఖలకు సంబంధించిన ప్రాముఖ్యత నిత్య ఆయనకు ఉండే ఆఫీషియల్స్ కానీ సో వాళ్ళకి అనుగుణంగా ఉండే ఒక మంచి రూమ్ని కేటాయించడం జరుగుతుంది. సో అది రేపొద్దున ఆయన బాధ్యతలు స్వీకరించే సమయానికి పూర్తిగా మీకు ఒక ఫైనల్ క్లారిటీ అనేది వస్తుంది. అంటే ఏమైనా మార్పులు చేర్పులు చేశారు? ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దాన్ని ఉపయోగించారు. మార్పులు చేర్పులు ఏమైనా సూచించారా? లోపల సంబంధించి దీంట్లో అంటే సెక్రటేరియట్ కాబట్టి దీంట్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉండకపోవచ్చు అండి. బట్ కాకపోతే ఆయనకి ఇరిగేషన్ శాఖలో కేటాయించిన క్యాంప్ హౌస్ సంబంధించి మాత్రం ఏదైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉండొచ్చు కానీ బట్ లోపలైతే మాత్రం వాళ్ళు ఎలా ఇచ్చారో దాని ప్రకారం ఇంకొంత ఏదైనా ఉంటే పెయింట్లు అవి అవసరం పడితే తప్ప అంతకు మించి పెద్ద మార్పులు చేర్పులు ఉండవు. అది కోరుకునే వ్యక్తి కూడా కాదు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేది మీకు రేపటికల్లా మీకు క్లారిటీ వస్తుంది. అంటే ముహూర్తం కన్ఫర్మ్ అయిందా? రేపని చెప్తున్నారు కానీ ముహూర్తం ఇంకేమైనా అఫీషియల్గా ఏం రాలేదు. ఇంకా ముహూర్తం అనేది స్పెసిఫిక్గా బయటికి అంటే ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేసే సమాచారం ఉంది కాబట్టి మన వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. సో మిగతా వాళ్ళు కూడా కొంతమంది బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పే విషయం తెలుస్తుంది. సో దానికి సంబంధించి లాస్ట్ నిమిషంలో మనకి సాయంత్రం కల్లా మీకు ఏ టైంకి వస్తారనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. పంచకర్ల సందీప్ అంటే పవన్ కళ్యాణ్ ఒక భక్తుల్లాగా మీరు పోరాటం చేశారు. 5 సంవత్సరాలు సీట్ రాపైన ఫైట్ చేశారు, గెలుపు కోసం కృషి చేశారు. ఈరోజు మీ నాయకుడు డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయంకి వచ్చారు, రేపు బాధ్యతలు తీసుకోబోతున్నారు, ఏం చెప్తారు? అంటే ఇది ఒక రోజు మేము అంటే ఒక మాటలో చెప్పేసేది కాదండి. ఎందుకంటే 10 సంవత్సరాల కృషి, 10 సంవత్సరాల అవమానాలు, 10 సంవత్సరాల బాధ, 10 సంవత్సరాల గాయాలు మాకు ఇవన్నీ కూడా ఒక్కసారిగా అంటే ఈ సెక్రటేరియట్ మాకు గేటు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని చెప్పి అన్నారు. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారికి రావడమే కాదు మాలాంటి వాళ్ళు కూడా మరి సెక్రటేరియట్లోకి తీసుకొచ్చి ఆయన అంటే మేము ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. సో మీకు కేవలం అసెంబ్లీ గేటు అని చెప్పి మీరు అన్నారు, మీ మైండ్ అక్కడితోనే ఆగిపోయింది. మీరు కట్టించుకున్న రిషికొండకు కూడా మేము లోపలికి వెళ్ళి చూడటం జరిగింది. సో ఇక్కడ అక్కడ అంటూ ఏముండదండి, ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగు మీకు ఆయన జాడలు కనపడతానే ఉంటాయి వచ్చే 5 సంవత్సరాల్లో. ఫైనల్గా భీమిలి సీటు త్యాగం చేసిన పంచకర్ల సందీప్కి ఏదైనా నామినేట్ పదవి ఏమైనా రాబోతుంది త్వరలో? అంటే మాకు సంబంధించి పదవి అంటే మా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారండి. సో ఆయనకి డిప్యూటీ సీఎం హోదా రావడం, దాంతోపాటు పంచాయతీ శాఖ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖ, పర్యావరణ శాఖ, అటవీ శాఖ సంబంధించిన ఇలాంటి శాఖలు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేమైతే కనుక మాకు ఈ పదవి నాకు ఇది పోయింది కాబట్టి ఇది ఇవ్వండి అని చెప్పని చేయడానికి మేము ఇక్కడ ఒక వ్యాపారంలో మేము భావించట్లేదండి. మేము ఒక పవిత్రమైన ఒక బాధ్యత కింద భావిస్తున్నాం. సో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయనకి నేను ఎక్కడ చేస్తే ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. ఆయన తీసుకున్న నిర్ణయం మేరకు నేను ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏం చెప్పినా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా 212 ఛాంబర్ దాదాపుగా ఫైనల్ అయిపోయింది రోహిత్. ఎందుకంటే జనసేన సంబంధించిన లీడర్స్తో పాటు జనసేన సెక్యూరిటీ ఇన్ఛార్జ్, జనసేన కార్యక్రమ నిర్వహణ చూస్తున్నటువంటి కేకే 212 ప్రత్యేకతలు ఏంటి రాజేష్? 212 ఛాంబర్ ఉన్న ప్రత్యేకతలు ఏంటి? 212కి ఖచ్చితంగా అది ఒక పెద్ద ఛాంబరు పేషీ కూడా పెద్దది. అంతేకాదు ఫస్ట్ బ్లాక్ పక్కనే ఆనుకుని సెకండ్ బ్లాక్ ఉంటుంది, పక్కన సీఎం ఫస్ట్ బ్లాక్లో, సెకండ్ బ్లాక్లో డిప్యూటీ సీఎం, కాబట్టి ఇవన్నీ మ్యాచ్ అవుతాయి. అంతేకాదు ఆ ఛాంబర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, పేషీ కూడా పెద్దగా ఉంటుందనే భావంలో కొంత సెక్యూరిటీ పరంగా కూడా సీఎం పక్కనే ఉంటే కొంత ఇబ్బందికరంగా ఉండదనే భావంలో తీసుకున్నట్టు తెలుస్తుంది. వాస్తు అన్ని కూడా చూసుకుని వెళ్ళారు. ఇంతకుముందు మనం చూసాము, వాస్తు అన్ని చూసుకుని వెళ్ళిన తర్వాత దాదాపుగా అది ఫైనల్ చేశారు. పంచకర్ల సందీప్ కానీ లేకపోతే మంగళగిరి జనసేన లీడర్ శ్రీనివాస్ కూడా ఇదే చెప్తున్నారు. దాదాపుగా 212 రూమ్నే ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం అందరూ కూడా లోపలికి వెళ్ళి చూసి మొత్తం పరిశీలించి వచ్చారు. పవన్ కళ్యాణ్ రావచ్చు, రాకపోవచ్చు, లేకపోతే రేపు ఖచ్చితంగా ముహూర్తం ఇక్కడ అనుకున్న ముహూర్తానికి వచ్చి బాధ్యతలు అయితే తీసుకుంటారని చెప్తున్నారు. 212కి ఇంతకుముందు మీరు చూస్తే కనుక లోపల సిబ్బంది అంతా కూడా బయటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం పోలీసులు కూడా అందరినీ ఆపేస్తున్నటువంటి దృశ్యాలు. ఇది 200 లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ఇది మొత్తం ఇక్కడ ఆపేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఉన్నంతలో అందంగా తయారు చేయడానికి, సౌకర్యవంతంగా చేయడానికి, ఉపయోగపడే విధంగా చేయడానికి అందరూ అధికారులు కూడా కృషి చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా త్వరలోనే ఇంకా 22-23 తారీఖుల కల్లా మొత్తం మంత్రులందరూ కూడా పేషీలు ఆక్యుపై చేస్తారు. బహుశా ఆ తర్వాత నుంచి మేము పరిపాలన కార్యక్రమాలను ఇక్కడి నుంచి కొనసాగిస్తాం. సార్, ఈ రుషికొండ పైన టూరిజం మినిస్టర్ మీరు ఎలా స్పెండ్ చేస్తారు? 100 కోట్ల రూపాయలు ప్రజాధనం నష్టపోయిన పరిస్థితి. ఆయన పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం కదా. ఆయన మరి చాలా పేదవాడు, అద్భుతమైనటువంటి ప్యాలెస్ని నిర్మించుకుని
నిన్న మొన్నటి వరకు కూడా ఎవరికి కనపడనివ్వకుండా దాచిపెట్టి ఆ మధ్య మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా చూడడానికి వెళితే బయట నుంచే చూడండి అన్నారు తప్పితే లోపలికి వెళ్ళలేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక అద్భుతమైన ప్యాలెస్ నిర్మించుకునే వాళ్ళు మేము పేదలం, మీరు పెత్తందారులు అన్నారు. ఇవాళ ఎవరు పెత్తందారో అర్థమైపోయింది. పైపెచ్చు దాన్ని ఏ రకంగా మిస్యూజ్ చేయడానికి సిద్ధపడిపోయారో కూడా అర్థమైంది మనకి. అది చూస్తుంటే ఒక మైసూర్ ప్యాలెస్ లాగా, లేకపోతే అద్భుతమైనటువంటి పూర్వపు రాచరికపు వ్యవస్థను తలపించే విధంగా చేసుకున్నటువంటి నియంత్రణతో రాజు తన ప్రజల యొక్క ఆగ్రహాన్ని చవిచూస్తే ఏ రకంగా జరుగుతుందో. స్కందులో దుర్గేష్ మాట్లాడుతున్నారు. ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకుంటారు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా మంత్రులందరూ కూడా చాలామంది బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. అయితే పవన్ కళ్యాణ్ కోసం 212ని రెడీ చేశారు. రూమ్ నెంబర్ 212ని రెడీ చేశారు. అది సెకండ్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఈ ఛాంబర్ 212 నెంబర్ కలిగిన ఛాంబర్ని సిద్ధం చేశారు. చాలా విశాలంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ 5 శాఖలు పవన్ కళ్యాణ్ నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం చాలా సౌకర్యంగా ఉండేందుకు వీలుగా 212 ఛాంబర్ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబుతో మాట్లాడుతూనే ఉన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. పాలనాపరమైన విషయాలు మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజే ఫస్ట్ టైం చంద్రబాబు దగ్గరికి వచ్చారు. సచివాలయానికి వచ్చిన వెంటనే నేరుగా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నారు. అధికార చిహ్నాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార చిహ్నాన్ని చూపిస్తూ మీరు ఆ చిహ్నానికి హుందాతనాన్ని తీసుకొచ్చారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలి భేటీలో పలు అంశాలపై ఇరువురి మధ్య చాలాసేపటి నుంచి చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఆయనకు కేటాయించిన ఛాంబర్ ఎలా ఉంది అనేది చూసుకోవటానికంటే ముందుగానే సీఎం దగ్గరికి వెళ్ళారు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళారు. సుమారు అరగంట పైగా ఇరువురి మధ్య చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు 5 శాఖలకు ఆయన మంత్రిగా ఉంటారు. 5 శాఖల బాధ్యతలు ఆయన నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా వచ్చారు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత కందుల దుర్గేష్ బయటకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోబోతున్నారనే విషయం గురించి ఇంకా మంత్రులందరూ కూడా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. 20, 21, 22 ఆ తేదీల్లో కూడా మంత్రులు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది అని కందుల దుర్గేష్ చెప్పారు. సో మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడు బాధ్యతలు తీసుకోబోతున్నారనే విషయంపై మరికొన్ని నిమిషాల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బహుశా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. అందుకే చాలామంది మీడియా ప్రతినిధులు కూడా బయట ఎదురు చూస్తున్నారు. జనం కూడా ఎదురు చూస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు కూడా పవన్ కళ్యాణ్ బయటికి రావడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రేపటి నుంచి పవన్ కళ్యాణ్తోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళలో ఒక రకమైన ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది, చాలా ఆనందం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. మంగళగిరి జనసేన నాయకులు కూడా ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గరికి వచ్చారు. పవన్ కళ్యాణ్ నుంచి ఇంకా క్లారిటీ తీసుకోవాల్సి ఉందని చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.